మూడో అమ్మాయి పెళ్లి విషయంలో బాబాయ్ ఏం ఎందుకు చెప్తున్నారు? నాన్న ఇంత లేట్ అంటే, సమయం ఇంకా ఉమ్, ఓర్పు వహించు, ఇంకా ఓర్పు వహించు, ఇంకా ఓర్పు వహించు, నువ్వు అనుకోని దానికంటే ఎక్కువే వస్తుంది, ఇంకా ఓర్పు వహించు, సాయిని ధ్యానించు, ఉమ్, ఓర్పు వహించు అని అంటున్నారు. ఈవేళ కూడా పొద్దున అడిగాను, నాన్న ఉహుం, సంబంధం చూపించు నాన్న, త్వరగా మన ఇంట్లో పెళ్లి జరగదు. నేను అలాగే మాట్లాడతానండి బాబా. నాన్న అంటాయి సాయి బుజ్జి, అంటాయి బుజ్జిమమ్మ అంటాను, సాయి మమ్మ అంటే ఎక్కువ సాయి మమ్మ అంటాను. ఉమ్, మా అమ్మ నాన్నను కూడా ఊర్లో ఉంటారు, చాలా ఏజ్డ్ మా అమ్మ నాన్న. ఉమ్, నేను ఇక్కడున్నాను, అమ్మ నాన్న చూసుకోవాల్సిన బాధ్యత నీదే. నువ్వు ఉమ్. ఎప్పుడు దునికాడు కూర్చుంటావు కదా తులసి చెట్టు కాడ, మా అమ్మ మా అమ్మ అని. నాకు కూడా అలా ఉంటుంది, నేను అక్కడికి వెళ్ళలేను, నాకు సంసారం అక్కడ, మీరు మా అమ్మ నాన్న దగ్గర మీరు అక్కడే ఉండాలి అంటాను. ఉమ్, మా అమ్మ నాన్నకు ఫోన్ చేసినప్పుడు మీరు బాగున్నారా అని అడగను, ఉమ్, తిన్నారా టైంకి అయినారా ఏం చేస్తున్నారు అంతే. అమ్మ నాన్న బాగున్నారు అంటే, ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా వాళ్ళు చెప్పరు కదండి, పిల్లలు దూరంగా ఉంటారు, టెన్షన్ పడతారు అనేటట్టు. అవును. అందుకని బాబా అన్నాడు, అమ్మ నాన్న ఏం టెన్షన్ లేదా నాన్న, బాగున్నారా అంటే చెప్తారు అన్నది. ఉహుం, ఎంతో కొంత ఉంటుంది కదా, అవును. ఆలోచించకుండా ఎలా ఉంటారనేది వస్తుంది. ఉమ్. తర్వాత మా వారు వచ్చి దేవుడు అనే దాన్ని పెద్దగా మొదటి అదే నుంచి నిన్ను అడగాలనుకున్నాను. అంటే నమ్మరండి. మీరు గుడ్ మార్నింగ్ నుంచి మొదలుపెట్టి గుడ్ నైట్ వరకు రోజంతా కూడా బాబా గారి సేవలోనే గడుపుతూ ఉంటారు. అవునండి. ఆయన నామస్మరణ లేనిదే మీ జీవితమే లేదు. సాయికో మరి మీ ట్రస్ట్ పిల్లలు, మీ భర్త ఎలా ఉంటారు పిల్లలు బాబాతో? బాబాని నమ్ముతారు అందరూ. వాళ్ళకి కుదిరినప్పుడు టెంపుల్కి వెళ్తారు, వాళ్ళకి తగిన సేవ చేస్తారు, హెల్ప్ చేస్తారు బాబా చెప్పినట్టే పేదలకు వాళ్ళ చేతనైనంత. నేనొచ్చి నిద్ర లేని సాయికి గుడ్ మార్నింగ్, నైట్ గుడ్ ఖచ్చితంగా ఎక్కడున్నా ఫోన్‌లో ఉన్న ఆన్ చేసుకొనైనా చెప్తాను. నేను ఉదాహరణకి ఇట్లా బట్టలు ఆరేయడానికి టెర్రస్ పైకెళ్ళినా కూడా నేను, నాన్న బట్టలు ఆరేసొస్తాను అంటాను. తెచ్చేదానికెళ్ళేటప్పుడు కూడా, నాన్న బట్టలు తెస్తాను ఆగండి అంటాను. ఇలా కూడా ఉంటుందా? ఇంత నేను భక్తి సోఫాలో ఉంటుందా? కూర్చొని ఫోన్ చూసుకుంటా అంటే కుక్కర్ విజిల్ వస్తే కూడా, నాన్న విజిల్ వస్తాను స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఆగు. అంటే ఒక 9 నెలల బాలుడు ఇంక నా మీద కూర్చున్నట్టే నేను అలా ఫీల్ అయితాను. ఇంకెంతసేపు నా కొంగు పట్టుకుని ఆ మమ్మీ మమ్మీ అన్నట్టే. నాకలా ఉమ్, ఉండాలి. నాకలా ఇష్టం బాబా అలా ఉండడం. నాకట్లే ఉండు అనే నేను గోల చేస్తాను బాబా దగ్గర. ఉహుం, నన్ను వదిలిపోయారంటే వదలకండి అసలు. ఎందుకు వదులుతారు? నా చుట్టూనే ఉండదు. ఇప్పుడు మాది సెకండ్ ఫ్లోర్‌లో ఉంటాము. కింద బాబా టెంపుల్. అక్కడే కిటికీకి నేరుగా బాబా కనిపిస్తారు. ఉహుం. నేను అక్కడి నుంచే గుడ్ మార్నింగ్ నాన్న, సేవలన్నీ అయ్యాయా? భక్తులందరికి కోరికలు తీర్చారా? ఇంగ బజ్జోండి అంటాం. ఇలా కూడా ఉంటారా భక్తులు? ఆ! మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉందా? ఖచ్చితంగా అలాగే చేస్తాను. ఉమ్, ప్రతిరోజు ఏదైనా కానీ, ఇప్పుడు ఇంట్లో శుచి శుభ్రంగా ఉంటేనే భగవంతునికి సమర్పించాలంటాడు. ఉమ్, భగవంతుడు అనేటట్టు బాబాని నేను దేవుడి రూమ్‌లో పెట్టుకున్న అక్కడ మాత్రము భగవంతుడే. ఉమ్, సాక్షాత్తు భగవంతుడి దగ్గర సేవ చేయాలి ఆయనకి అనేటట్టు దేవుడి రూమ్‌లో పూజించినప్పుడు భగవంతుడని నియమనిష్టగా ఒక్కటి కూడా తూచా తప్పకుండా ఉమ్. పాటిస్తాను. మా ఇంట్లో మాకు సంసారం ఎంత నేను కొనుక్కున్నానో, సేమ్ బాబాకు కూడా అన్నీ కొన్నాను. మాకొక గిన్నె కంటే బాబాకొక గిన్నె కంటే ఏం చేస్తారు వాటితో? బాబాకు వంట చేస్తాను. ఆ, మావతో చేయను. మాకు తోముకోవడానికి గిన్నెలు తోమడానికి మాకొక సోప్ కొంటే, బాబాకొక సోప్ కొంటా. మా సోప్‌తో మా గిన్నెలు తోముకుంటాను. బాబా సోప్‌తో బాబా గిన్నెలే తోముతాను. ఉమ్, ఆయనకంతా వేరు సంసారం. ఉమ్. మా వారు తెచ్చిస్తారు దానికేమంటాం. ఏదో దీని పిచ్చిది తెచ్చిస్తా. బాబా అన్నీ, పిచ్చి. అన్నీ ఆ, విడిగా కుక్కర్‌లైనా ఏదైనా. ఉమ్, అన్నీ విడిగా సోప్ కాడ నుంచి తుడిచాక చెప్తున్నా, ఆయన గిన్నెలు కడగడానికి బ్రష్ కూడా ఆయనది వేరేగానే ఉంటుంది. ఉమ్. ఆయన బట్టలు ఉతకడానికి లిక్విడ్ ఉంటుంది కదా సర్ఫ్, అది కూడా మాది వేరు ఆయనది వేరు. భక్తులు బాబాతో ఇంత జర్నీ చేస్తారా, ఇంత ట్రావెల్ చేస్తారా అనిపిస్తుంది నాకు మిమ్మల్ని చూస్తుంటే. మా ఇంట్లో చూడండి, మీకు వీడియో కావాలంటే కూడా పెడతాను అయ్యో, ఇంటికి. ఎందుకండి మీరు చెప్తుంటే. మీరు ఈ రోజు ఇక్కడ దాకా వచ్చారంటే అది బాబా ప్రేరణే, అది లేకపోతే ఫస్ట్ ఎందుకు మా వస్తారు మీరు? వారొచ్చి ఒక్కసారొచ్చి సికింద్రాబాద్ ఫస్ట్ మా వారు దేవుడిని ఎలా నమ్మాడంటే, సికింద్రాబాద్‌లో నాకెవరో పాంప్లెంట్ ఇచ్చారు రోడ్‌లో వస్తుంటే. సత్సంగం జరుగుతుంది, సాయి సత్సంగం రా అనేసి రోడ్‌లో వస్తుంటే వాళ్ళు ఇచ్చారు. నా దాకా వచ్చారా నాన్న, లెటర్ నా దాకా పంపించారు. వెతుక్కొని వచ్చేసావా నాన్న నన్ని? ఉమ్, థ్యాంక్ యూ మమ్మీ అనుకోని సంబరంగా నేను సికింద్రాబాద్‌లో సత్సంగం వెళ్తానని మా వారు. ఆడోళ్ళని ఎత్తుకొని పోతే బుద్ధుందా? అంత దూరం ఏడ పోతావు సికింద్రాబాద్, అట్లా పోకూడదు సిటీలో అట్లా. ఉమ్. అట్లా కాదు వాళ్ళు పోయినారు. ఎంతో రిక్వెస్ట్ చేసుకున్నా. మాట పెరిగింది. ఒక చేయి తీసుకొని ఒక దెబ్బ కొట్టాడు. మీ వారా? మా వారు వద్దంటే నేను వినలా. నేను వెళ్ళాలి ఇంగా.
ఇంకా పిచ్చి అయింది. ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి చెప్తున్నాను కదా, మంచి మాటలు వినాలి అనేది ఎక్కువ ధ్యాస ఉంది నాకు. ఉమ్, అప్పుడు ఇట్లా సైకాలజిస్ట్ తో కూడా ఫోన్ లో మాట్లాడేదాన్ని. మా పిల్లల్ని కూడా నన్ను సైకాలజిస్ట్ చూపియండి, నాకు ఇట్లా ఉంది, ఏదో చేసుకోవాలనిపిస్తుంది, నేను సైకాలజిస్ట్ కి చూపియండి అని నేనే మా పిల్లలు కూడా తీసుకెళ్లేవాళ్ళు. నాకు ఆ సైకాలజిస్ట్ చెప్పేదానికన్నా బాబా చెప్తాంటే ఇంకా లీనం అయిపోయేదాన్ని. ఉమ్, ఇంకా అది నాకు ఇది బాగుంది, నాకు ఇది బాగుంది అనే పిచ్చిలో ఉన్నాను అప్పుడు. ఉమ్హు, ఆయన వద్దనేసరికి ఇంకా మాట, నేను వెళ్తానంటే సికింద్రాబాద్ కొత్తగా వచ్చాము. ఉమ్హు, మా వారు కూడా లేడీస్ ఒక్కరే ఆడపోతారు, అప్పుడు జాబ్కి వెళ్తున్నారు. ఉమ్, తను ఒక్కడే ఇంక ఆడ వెళ్తుంది వద్దు అనేటంటే నేను వినలేదు. వద్దంటే వినవాని ఇట్లా ఒక దెబ్బ కొట్టారు. ఇంకా పోయి ఆ పాంప్లెంట్ ఇట్లా తీసి విసిరి ఇట్లా కొట్టాడు. నాకు బాబాని కొడతావా, ఉండు బాబాకి చెప్తాంటే అన్నాడు. లోపలికి వెళ్ళి చూన్నానా పాంప్లెంట్ ఇసురు పడేస్తారు మీరంతా, నాకు అంత గౌరవంగా పంపించారు పాంప్లెంట్. చూన్నానా నన్ను పిలుచుకోరాడంట, నన్ను సత్సంగానికి పంపించారంట. ఏడ్చి ఏడ్చి ఇంకా మొత్తుకొని అట్లా ఏడ్చి తుడుచుకొని నాకు చెప్పు నాన్న, నాతో మాట్లాడు, లేకుంటే నేను ఏదన్నా చేసుకుంటాను, ఆయనతో నేను సేవ చేయించుకుంటాగా అని వచ్చింది. ఉమ్హు, ఆయన సేవ, మా వారు సేవ దేవుడికి, మీరు ఇంకా మంచోళ్ళు బాబా, ఆయన పోయి సేవ చేస్తారు, అస్సలు చేయరు. ఏది చేయించుకోండి చూద్దాం, చేయించుకోండి, అప్పుడు బాబా నా చుట్టి ఉన్నారను, నేను చెప్పేవన్నీ చెప్తే వింటున్నారని నేను అనుకుంటాను, ఏది చేయించుకోండి అని. ఉమ్, అలా అనుకొని కొద్ది రోజులకి మేము ఇల్లు కొనుక్కున్నాం. ఆ ఇల్లు కొనుక్కోవడం కూడా బాబానే అడుగుతున్నాం, ఎలా వెళ్ళాలి ఎలా అన్నారు. అంతా చూసేసాం. ఒక చిన్న రూమ్ చూపినాను, నీ టెంపుల్ దగ్గరగా ప్లీజ్ మమ్మీ, నీ నామం వినాలి, సాయి సాయి హారతలు వినాలి ప్లీజ్, నాకు ఇది ఒక్కటి చే, నాకు ఏం వద్దయ్యా, నేను హారతలు వినాలి, నేను హారతలు వినాలి అనుకునేసి ఆ చుట్టూ కూకట్పల్లి చూసేదాన్ని. అక్కడెక్కడ కుదరలా. చెప్పున్నాను, ఎక్కడ కుదరలా, ఎటే వెళ్ళమంటావంటే పరమట దిక్కు వెళ్ళండి. అబ్బా పరమట దిక్కు అంటే వెళ్ళబ్బా, బాబా చెప్తున్నట్టు ఆయన అన్నాడు. ఉమ్, వెళ్ళవా ప్లీజ్, పరమట దిక్కు వెళ్ళింది. అక్కడ ఇతర మతస్థులను కలవండి అన్నాడు. ఉమ్, ఇతర మతస్థులు ఎవరున్నాడు ఉన్నారంట, ఆశీర్వాదం అని ఒక క్రిస్టియన్ ఆయన ఉన్నాడు అన్నాడు. ఉమ్, ఆయన కలవమంటా అన్నాడు. ఆయన పలకచ్చి, నేను ఇల్లు చూపిస్తారా అండి తీసుకెళ్ళాను. ఉమ్, చూపించి ఆ ఇల్లు చూపించారు, మా ఇల్లుని. దానికి శ్రీ సాయి నిలయం అని పేరు పెట్టాము. ఆ ఇల్లు కొనుక్కున్నాము. ఉమ్, ఆ ఇల్లు కొనుక్కునే ముందు ఈ సికింద్రాబాద్కి వెళ్ళేది వచ్చింది. కడుతూ ఉన్నారు ఇల్లుని. ఉమ్, ఇల్లు కట్టేటప్పుడు ఈ సికింద్రాబాద్ పాంప్లెంట్ వచ్చింది. అప్పుడైనా కొట్టారని చెప్పాను కదా, ఇంకా చెప్తే నేను సేవ చేయించుకుంటున్నాను, ఇల్లు కడుతున్నారు, ఇటు సేవ చేయించుకుంటానని చెప్పారు. మా తాతయ్య, నేను మా మామయ్య మా వారు, ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఉమ్, తాతయ్య చాలా సీరియస్ గా ఉన్నారు, మీరు ఇల్లు కట్టుకుంటున్నారు, త్వరగా గృహప్రవేశం చేసేయండి, ఏదన్నా అయితే 1 year దాకా చేయకూడదని ఇంటికాడ నుంచి ఫోన్ చేశారు. అయ్యో ఏం చేయాలంటే, ఈ ఇంటి దగ్గరే 2-3 అవతల ఇండ్లకి అవతలే బాబా టెంపుల్, నేను టెంపుల్ దగ్గరే కావాలి నాకు ఇల్లు అన్నారు కదా, టెంపుల్ దగ్గరే ఇచ్చాడు. ఇంకా సంతోషం పట్టలేకుండా ఫోన్ వచ్చేసరికి, సరే అటు టెంపుల్లో పంతులు ఉంటారు, ముహూర్తం పెట్టుకొని వచ్చేసి గృహప్రవేశం చేసేస్తారు, తాత ఏమన్నా అయిపోతే ఎట్లా, మా సొంతం తాత, మా మేనమామ. ఉమ్, వెళ్ళాం టెంపుల్ దగ్గరికి. నేను స్నానం చేయాలా, మా వారు చేశారు ఆ రోజు. అక్కడికి వెళ్తే పంతులు గారు హారతికి రెడీ చేస్తున్నారు, మధ్యాహ్న హారతికి. స్వామి మా ఇంటికి ముహూర్తం చూడాలా అంటే, హారతిని రెడీ చేస్తున్నా, హారతి అయిపోయినాక చేస్తా, బట్ టైం అయిపోయింది, హారతి టైం అన్నారు. ఇంకా సరే సోమని నేను స్నానం చేయలేదు కాబట్టి లోపలికి వెళ్ళాలి, లేకుంటే లోపలికి వెళ్ళి అన్ని సేవలు చేసేసేదాన్ని. స్నానం చేయలేదు కాబట్టి వెళ్ళాను. విగ్రహం అన్ని నియమనిష్టలతో ఉంటాయి కదా టెంపుల్ అంటే. ఇంట్లో అయితే చేసేస్తాను, హాల్లో పెట్టుకున్న బాబాకి. టెంపుల్కి వెళ్ళకూడదు, ఇంకా వాకిల్లో నిలబడాను. ఆ పంతులు గారు హారతి పెట్టారు. హారతి పెట్టి అవి ఇట్లా ఇంజామని విసురుతారు కదండి, అది ఎత్తుకొచ్చి ఫస్ట్ మా వారిలో కొంచెం ముందు ఉన్నారు, మా వారి చేతికిచ్చి మళ్ళీ నాకు ఇచ్చి, నాకు వద్దు స్వామి నేను స్నానం చేయలేదు. మా వారికి ఇచ్చారు. ఏం చేయాలి ఇది అన్నారు. రావయ్యా రా విసురు ఇట్లా అన్నాడు. నన్ను చూసారు, ఇట్లా ఇందానా, నేను స్నానం చేయలేదు నాకు వద్దు అన్నాను. ఏం చేయాలి సరోజ, అక్కడ దేవుడి దగ్గర ఇట్లా ఇట్లా అన్ను అన్న. ఉహు, పోయినాడు, ఒకసారి 2 సార్లు ఇట్లా అనేసాడు, ఆడు పెట్టే వచ్చేసాడు. పంతుడు తీ విసురు విసురు అన్నాడు. ఎంతసేపు అన్నాడు, 25 minutes అంటే నేనైతే ఇంకా పగలబడి నవ్వుతున్నాను వాకిల్లో. హాయ్ ఇంకా నేను బాగా మేము కూడా నవ్వుతున్నాం, బాగా బుక్ అయిపోయారని మీ ఆయన. ఇదేంటి ఇలా ఎంతసేపు రా అంటాడు. నేను విసురు విసురు అని ఇంకా ఎంత నవ్వుకున్నానంటే, నేను అంతా విసురు అంతా అయిపోయినాక అక్కడ పెట్టేసి, మా వారు ఎప్పుడు క్లోజ్ గా నవ్వేటట్టున్న దగ్గర ఎప్పుడు ప్రవర్తించలేదండి. ఆ విసురు ఇంజా మరి అక్కడ పెట్టే వచ్చి, భలే చెప్పాడు మీ బాబా అనేసి ఇలా ఇట్లా నేను చెప్పాను మీ దగ్గర సేవ చేయించుకుంటాడు అంటుండు, నీ దగ్గర సేవ చేయించుకుంటాను బుక్లా అన్నాడు ఆయన. అప్పుడు ఉహు, అక్కడ జరిగింది దానికి, అయ్యో ఆయన ఏంది అలా మాట్లాడతాడు నీతో, ఇలా బుగ్గ కగిలి ఇట్లా గిల్లేసి ఆయన అన్నాడు, భలే చెప్పాడు ఆ పుస్తకములో అని. అప్పటి నుంచి మీ మా వారు వారు
అమ్మో ఏదైనా చెప్తే బుక్ లో మాట్లాడేస్తుంది ఇవన్నీ ఆయనకి చెప్పేస్తుంది అన్నట్టు అప్పటి నుంచి కొంచెం ఆయనకి మీ వారిని భయపెట్టేశారు. ఒకసారి ఊర్లో మాకు ఆస్తి గొడవలు అన్నదమ్ములు చాలా తీవ్రంగా ఉన్నాయి గొడవలు. ఆ గొడవలప్పుడు వెళ్దాము మీరు వెళ్ళండి ఊరు మీరు వెళ్ళేసి వద్దు నేను వెళ్ళేసి వస్తానన్నారు. సరే వెళ్ళేసి రండి అన్నాను. వాడు భయం వేస్తుంది మీరు ఒక్కడే మిమ్మల్ని ఏమన్నా వాళ్ళు కొడితే ఏం చేయాలి అంటాడా ఏం కొడితే ఆ, ఏం కాదులే ఏమనర్లే నన్ను అన్నోళ్ళే కదా ఏమనర్లే అని. ఒకసారి బాబా పుస్తకం చూస్తాంట చూడన్నారు. అక్కడ చూస్తే పోతే కేసులు గొడవలు అవమానం భరించలేవు అని వచ్చింది. అయ్యి బాబాయ్ వెళ్ళక స్వామి నువ్వు అవమానం భరించలేవు అని వస్తుంది బాబా అలా చెప్తాడు వెళ్ళకని వాళ్ళు అవమానిస్తే నేను అవమానిస్తాను అన్నాడు మా వారు. అట్లెట్లా వాళ్ళు ఊరు వాళ్ళ తెగించినంత ఎంప్లాయీస్ ఉద్యోగం చేసిన తెగించి రావు కదండి. అవును. మాకు మా వారికి అయితే అస్సలు రావు. ఊ అంటారే గాని వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడి అంత దౌర్జన్యంగా మీద పోలేదు. నేను కూడా వస్తాను నిన్నేమని అంటారు నేను కూడా వస్తాను అన్నాను నేను. అంతకుముందు ఆయన ఒక్కడే పోయే ప్లాన్ లోనే ఉన్నాడు. అవమానం సహించలేవు అనేసరికి నేను వస్తా బాడు ఏమంటారో నేను అనేటట్టుగా ఆయనకి ఇష్టం లేకుండానే కూడా వెళ్ళాను. వెళితే అక్కడ మా వారిని ఏమనలేదు కానీ మా పుట్టింటోళ్ళు మాకు పిల్లని ఇవ్వ అనేసి నన్ను చాలా కొట్టారు. చాలా బెల్ట్ తీసుకొని చాలా కొట్టేశారు నన్ను. ఇంకా నేను ఏమి అప్పుడు గుర్తొచ్చింది అవమానాన్ని భరించలేమని చెప్పింది నాకు, అవును. అతనికి కాదు. అది ప్లాన్. ఆ బాబా అవమానాన్ని భరించలేమన్నప్పుడు ప్లాన్ అప్పుడు వేరు. అది అవును. చెప్పినాక నేను ఇలా అలా కూడా చెప్తారు బాబా. మనము గెస్ చేయాలి కరెక్ట్ కదా.